అబ్బా ఏంది అమ్మ మీరిద్దరు గొడవ పడ్డప్పుడు ప్రతిసారి నాకే బాధ ఏంటి? ఇప్పుడు చూడు నాకు కాల్ చేస్తున్నాడు. మీ ఇద్దరు నా ఫ్రెండ్స్ అయినందుకు నేను కనీసం ఏం చేయలేకపోతున్నా. వాడేమో నువ్వు బ్లాక్ చేసినావు, ఇప్పుడు వాడేమో నాకు కాల్ చేస్తున్నాడు. ఓకే హలో, ఏం చేస్తున్నారు? ఏం లే బయటికి వచ్చినాం. బయటికా? ఎక్కడికి? ఎక్కడికైనా అడుగుతున్నాడు చెప్పనా? వద్దు చెప్పకు. గ్రాసరీ షాపింగ్కి వచ్చినాం, నేను మళ్ళీ కాల్ చేస్తాగు. ఓకేనా? బై బై బై. వీడేం మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. హలో, ఇందాక గ్రాసరీ షాపింగ్ అన్నావు, మా జిమ్ పోయారు. మేము జిమ్కి వచ్చినామని నీకెవరు చెప్పారు? ఆ స్నాప్ పెట్టిందిలే. ఓసే జిమ్కి వచ్చినామని స్నాప్ పెట్టినావానే? అవును పెట్టినా. ఎందుకే? ఇంతకుముందు నీ కళ్ళ ముందే కదనే గ్రాసరీ షాపింగ్ వెళ్తున్నామని చెప్పిన, మళ్ళీ ఇప్పుడు నువ్వు జిమ్కి వచ్చినామని ఎందుకు స్నాప్ పెట్టినవే? ముందు నీ స్నాప్ని డిలీట్ చేసి పడేయాలి, నన్ను ప్రాబ్లంలో పెట్టినావు కదనే. బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తున్నాడే వీడు నాకు. అయితే నువ్వు కూడా బ్లాక్ చేసి పడాయి. వీడు ఒకవేళ నా ఫ్రెండ్ అయి ఉండకపోయి ఉంటే 100% బ్లాక్ చేస్తుండే. మీ ఇద్దరు నా ఫ్రెండ్స్ అవ్వడం వల్లనే నాకు ఈ తలకాయ నొప్పి అంతా. హలో, ఏం చేస్తుంది అది? పడుకుందిరా. అట్లా నిద్ర వస్తుందంట దానికి. కళ్ళు మూసుకుంటే, సో నువ్వు కూడా ఇప్పుడు కళ్ళు మూసుకొని వెళ్ళి పండుకో. నాకు కాల్ చేసినంత సావగొట్టకు. ఎలా